నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మ్యాథ్స్లో రెండు చాలా ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే చాలా సరదాగా ఉండే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అవేంటంటే పెరిమీటర్ ఇంకా ఏరియా. రెడీనా? ఓకే, ముందుగా మనం ఈ సెషన్లో ఏమేం కవర్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత అసలు పెరిమీటర్ అంటే ఏమిటి, ఏరియా అంటే ఏమిటి అనే విషయాల్లోకి వెళ్తాం. వాటిని ఎలా సాల్వ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అండ్ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కొన్ని ప్రశ్నలు. ఫైనల్గా ముఖ్యమైన ఫార్ములాలన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరే, ఈ సెషన్ పూర్తయ్యేసరికి మన లక్ష్యం ఏంటంటే పెరిమీటర్, ఏరియా అనే ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీద ఒక మంచి క్లారిటీ తెచ్చుకోవడం. ముఖ్యంగా స్క్వేర్స్, రెక్టాంగిల్స్కి సంబంధించి వాటిని ఎలా కనుక్కోవాలి, ఆ ఫార్ములాలను ఉపయోగించి ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుంటాం. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ టాపిక్ పెరిమీటర్. అసలేంటి పెరిమీటర్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఒక షేప్ యొక్క బౌండరీ. దాని గురించి ఇంకాస్త వివరంగా చూద్దామా? ఒకసారి ఊహించుకోండి, మనం ఒక పార్కుకి వెళ్ళాం. ఆ పార్కు చుట్టూ అంటే దాని అంచు వెంబడి ఒక రౌండ్ నడిచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చామనుకోండి. అప్పుడు మనం నడిచిన మొత్తం డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే ఆ పార్క్ యొక్క పెరిమీటర్ అంటాం. సింపుల్ కదా? చూడండి, పెరిమీటర్ని కనుక్కోవడం చాలా చాలా ఈజీ. బేసిక్ రూల్ ఏంటంటే ఏ షేప్ అయినా సరే దాని సైడ్స్ అన్నింటి లెంత్లని జస్ట్ యాడ్ చేస్తే చాలు, మనకు దాని పెరిమీటర్ వచ్చేస్తుంది, అంతే. అయితే ఒక రెక్టాంగిల్ విషయానికొస్తే ప్రతిసారి 4 సైడ్స్ని అంటే లెంత్, బ్రెడ్త్, మళ్ళీ లెంత్, బ్రెడ్త్ ఇలా యాడ్ చేయాల్సిన పని లేదు. దానికి ఒక స్మార్ట్ ఫార్ములా ఉంది. దాన్ని వాడితే పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా స్టెప్స్? ఫైనల్గా మనకు వచ్చే ఫార్ములా పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్, లేదా P ఈక్వల్ టు 2 బ్రాకెట్ L ప్లస్ B. ఓకే, సో ఈ రెండు ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. రెక్టాంగిల్కేమో P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L ప్లస్ B. మరి స్క్వేర్కి అయితే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, కాబట్టి దాని ఫార్ములా ఇంకా సింపుల్. P ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్, అంతే. సరే, ఇప్పటిదాకా మనం ఒక షేప్ యొక్క బయటి బౌండరీ గురించి అంటే పెరిమీటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఆ షేప్ లోపల ఉండే స్పేస్ గురించి. దాన్నే మనం ఏరియా అంటాం. సో వాట్ ఈజ్ ఏరియా? మనం ఇందాక చెప్పుకున్న పార్క్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పెరిమీటర్ అనేది ఆ పార్క్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ అంటే కంచె లాంటిది. మరి ఏరియా అంటే ఆ కంచె లోపల ఉన్న మొత్తం ప్లేస్ అంటే గడ్డి, చెట్లు ఉన్న ఆ మొత్తం స్థలమన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం, ఏరియాని మనం ఎప్పుడూ స్క్వేర్ యూనిట్స్లో కొలుస్తాం. అంటే సెంటీమీటర్ స్క్వేర్ లేదా మీటర్ స్క్వేర్ లాగా. అసలు స్క్వేర్ యూనిట్స్ అంటే ఏంటి అంటే ఆ షేప్ లోపల ఒక యూనిట్ సైడ్ ఉన్న చిన్న చిన్న స్క్వేర్స్ ఎన్ని పడతాయో లెక్క పెట్టటం అన్నమాట. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది చాలా చాలా ముఖ్యం. చూడండి, పెరిమీటర్ అంటే షేప్ చుట్టూ ఉన్న డిస్టెన్స్, ఇది ఒక లెంత్, అందుకే యూనిట్స్ సెంటీమీటర్, మీటర్ లాగా ఉంటాయి. అదే ఏరియా అంటే షేప్ లోపలున్న స్పేస్, ఇది ఒక సర్ఫేస్, అందుకే యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ లాగా ఉంటాయి. ఓకేనా? సరే, మరి ఏరియాకి ఫార్ములాలు ఎలా ఉంటాయి? ఇవి కూడా చాలా సింపుల్. రెక్టాంగిల్కి ఏరియా కావాలంటే లెంగ్త్ని బ్రెడ్త్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు LXB. మరి స్క్వేర్కి దాని ఏరియా సైడ్ ఇంటూ సైడ్ లేదా సైడ్ స్క్వేర్ అని చెప్పచ్చు. అద్భుతం! ఇప్పుడు మనకు పెరిమీటర్, ఏరియా రెండింటికి ఫార్ములాలు తెలుసు. ఇక వాటిని యాక్షన్లో పెట్టే టైం వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. లెట్స్ గో! ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాబ్లం ఉంది. చూడండి, ఒక రెక్టాంగులర్ షీట్ ఏరియా 500 సెంటీమీటర్ స్క్వేర్ అట. దాని లెంత్ 25 సెంటీమీటర్స్. అయితే మనం దాని విడ్త్ని ఇంకా పెరిమీటర్ని కూడా కనుక్కోవాలి. ఎలా చేయాలి? ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్
మనకు తెలిసిన ఏరియా ఫార్ములా వాడదాం. ఏరియా ఈక్వల్స్ టు LXB కదా. సో మనకు తెలిసిన వాల్యూస్ పెడితే 500 ఈక్వల్స్ టు 25XB అవుతుంది. ఇప్పుడు మనకు B కావాలి. సో B ఈక్వల్స్ టు 500 డివైడెడ్ బై 25 అంటే 20 సెంటీమీటర్స్. గ్రేట్, విడ్తొచ్చేసింది. ఇక పెరిమీటర్ కనుక్కోవడం ఈజీయే. P ఈక్వల్స్ టు 2 ఇంటూ L ప్లస్ B ఫార్ములాలో L ఇంకా B వాల్యూస్ పెడితే P ఈక్వల్స్ టు 2 ఇంటూ 25 ప్లస్ 20 అంటే 2 ఇంటూ 45. ఫైనల్గా 90 సెంటీమీటర్స్. చూసారా ఎంత సింపులో? ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఇది మనకు పెరిమీటర్, ఏరియా మధ్య ఉన్న రిలేషన్ని బాగా అర్థం చేయిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే 10 సెంటీమీటర్స్ సైడ్ ఉన్న స్క్వేర్ షేప్లో ఒక వైర్ ఉంది. అదే వైర్ని ఇప్పుడు వంచి 12 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్న రెక్టాంగిల్గా మార్చారు. అయితే దాని బ్రెడ్త్ ఎంత? ఇంకో ప్రశ్న, ఈ రెండు షేప్స్లో దేనికి ఏరియా ఎక్కువ? దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆ వైర్ మొత్తం లెంత్ ఎంత? అది స్క్వేర్ పెరిమీటర్కి సమానం. అంటే P = 4 × 10 = 40 సెంటీమీటర్స్. ఇప్పుడు అదే వైర్తో రెక్టాంగిల్ చేశారు కాబట్టి రెక్టాంగిల్ పెరిమీటర్ కూడా 40 సెంటీమీటర్ అవుతుంది. సో 40 = 2 × 12 ప్లస్ B. దీన్ని సాల్వ్ చేస్తే 20 = 12 ప్లస్ B అంటే B = 8 సెంటీమీటర్స్. బ్రెత్ వచ్చేసింది. ఇప్పుడు ఏరియాలు పోల్చుదాం. స్క్వేర్ ఏరియా = 10 × 10 = 100 సెంటీమీటర్ స్క్వేర్. రెక్టాంగిల్ ఏరియా = 12 × 8 = 96 సెంటీమీటర్ స్క్వేర్. సో కన్క్లూషన్ ఏంటి? స్క్వేర్కే ఏరియా ఎక్కువ ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. పెరిమీటర్ సేమ్ అయినా ఏరియా డిఫరెంట్గా ఉండొచ్చు, రైట్? ఇప్పుడు మీ వంతు, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకునే టైం. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ప్రశ్న ఇది: ఒక స్క్వేర్ పార్క్, పెరిమీటర్ 320 మీటర్లు. అయితే దాని ఏరియా ఎంత? ఒక్క నిమిషం ఆలోచించండి. మనకు పెరిమీటర్ తెలుసు, ఏరియా కనుక్కోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? సొల్యూషన్ చూద్దాం. ఏరియా కావాలంటే మనకు సైడ్ లెంత్ తెలియాలి. దాన్ని పెరిమీటర్ నుంచి కనుక్కోవచ్చు. పెరిమీటర్ = 4x సైడ్ కదా. సో 320 = 4x సైడ్. అప్పుడు సైడ్ = 320 డివైడెడ్ బై 4 = 80 మీటర్స్. ఇప్పుడు సైడ్ వచ్చేసింది కాబట్టి ఏరియా కనుక్కోవడం చాలా ఈజీ. ఏరియా = సైడ్ x సైడ్ అంటే 80 మీటర్ x 80 మీటర్స్. దట్ ఈస్ 6400 మీటర్ స్క్వేర్. సింపుల్. ఓకే, మనం ఈరోజు నేర్చుకున్న కీ ఫార్ములాల్ని ఒక్కసారి క్విక్గా సమ్మరైజ్ చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ చూడండి. ఇది ఒక మంచి స్టడీ టూల్ లాంటిది. రెక్టాంగిల్, స్క్వేర్, ఈ రెండు షేప్స్కి సంబంధించిన పెరిమీటర్, ఏరియా ఫార్ములాలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఈ సెషన్ ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్లో చూసాం కదా, దాన్ని బట్టి ఆలోచించి చెప్పండి. 2 గార్డెన్స్ పెరిమీటర్ ఒకటే అయితే వాటి ఏరియా కూడా ఖచ్చితంగా ఒకటే అయి ఉండాలా? ఈ కాన్సెప్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. గుర్తుంచుకోండి, మ్యాథ్స్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. లెట్స్ మేక్ మ్యాథ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.